హైదరాబాద్ బులెటిన్లో ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. హైదరాబాద్ దాహార్తి తీర్చేందుకు గోదావరి నీళ్లు తెస్తామన్న రేవంత్. క్యూర్ పరిధిలో 1,00,000 ఇళ్లు మంజూరు చేసినట్లు ప్రకటన. హైదరాబాద్లో తెలంగాణ ఆవిర్భావోత్సవ జోష్. రాష్ట్ర చరిత్ర, అమరులను స్మరించుకున్న ప్రజలు. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలో జనసేన పోటీ. దశాబ్దాల బెదిరింపులకు చరమగీతం పలుకుతామన్న పవన్. హైదరాబాద్లో భూ కబ్జా ఆరోపణలు తోసిపుచ్చిన పవన్ కళ్యాణ్. నిజమని నిరూపిస్తే ప్రభుత్వం తీసుకోవచ్చని స్పష్టీకరణ. భాగ్యనగరంలో అడుగంటుతున్న భూగర్భ జలాలు. త్రాగునీరు లేక గొంతెండుతున్న నగరవాసులు. పోక్సో కేసులో 70 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష. చాంద్రాయణగుట్ట పిఎస్ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు. హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతాన్ని పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నగరంలో సుమారు 60,000 కోట్ల విలువైన 1,045 ఎకరాల చెరువులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజల ఆస్తిగా మార్చామన్నారు. మెట్రో రైలు 2వ దశలో సుమారు 122 కిలోమీటర్ల మేర విస్తరించే ప్రతిపాదనలతో కేంద్రానికి డిపిఆర్ సమర్పించినట్లు సీఎం తెలిపారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్కు గోదావరి నీటిని తరలించే పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కోర్ అర్బన్ పరిధిలో 1,00,000 ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ 12వ అవతరణ దినోత్సవాలు అట్టహాసంగా సాగాయి. తొలుత గన్ పార్కుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పరేడ్ మైదానం చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ప్రసంగం మొదలుపెట్టిన ఆయన హైదరాబాద్ కు సంబంధించిన పలు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ హబ్ గా మారిందన్నారు. జంట నగరాలు, శివారు ప్రాంతాలను జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లుగా మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని పునర్వ్యవస్థీకరించినట్లు సీఎం వివరించారు. హైడ్రా ద్వారా 60,000 కోట్ల విలువైన 1,045 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైన చెరువులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. క్యూర్ పరిధిలోని ఇళ్లు లేని పేదలకు 1,00,000 గృహాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి క్యూర్ పరిధిలో 1,00,000 ఇళ్లు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో 2.5 లక్షల ఇండ్లు, మొత్తం 3.5 లక్షల ఇండ్లు మంజూరు చేశాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మంజూరై ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న ఇండ్లను కూడా 2వ విడతలో పూర్తి చేయాలని నిర్ణయించాం. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ఎన్టీ నుంచి కొనుగోలు చేసి ప్రజల ఆస్తిగా మార్చామని సీఎం స్పష్టం చేశారు. 4th సిటీ నిర్మాణం, నగర విస్తరణ వంటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఫేజ్ 2లో 7 కారిడార్లలో 122 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించే ప్రతిపాదనలతో కేంద్రానికి డిపిఆర్ సమర్పించినట్లు చెప్పారు. గోదావరి జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు అనుసంధానించి 2.5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు తరలిస్తామన్న రేవంత్ అప్పుడే నగరానికి సరిపడా తాగునీరు అందుతుందని వెల్లడించారు. సుమారు 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. శంషాబాద్ ను బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా రీజనల్ కనెక్టివిటీ బలోపేతం అవుతుందన్నారు. ఇటీవలే సాఫ్రాన్ సిఎఫ్ఎం ఇంటర్నేషనల్ ఏరో ఇంజిన్ ఫెసిలిటీని హైదరాబాద్ లో నెలకొల్పడం తెలంగాణ పారిశ్రామిక పురోగతికి నిదర్శనమని రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్లో తెలంగాణ ఆవిర్భావోత్సవ జోష్ అడుగడుగునా కనిపించింది. తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు చిన్నా పెద్ద నివాళులర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ, రాష్ట్ర గీతాలను ఆలపించి తెలంగాణ వైభవం, వైవిధ్యం, చరిత్ర, అమరుల త్యాగాన్ని స్మరించుకున్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. అమరుల త్యాగాలు, రాష్ట్ర సాధన పోరాట గాథలను స్మరించుకున్నారు. నాంపల్లిలోని అసెంబ్లీలో రాష్ట్ర అవతరణ సంబరాలు నిర్వహించారు. శాసన ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఆవరణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జెండాను ఎగురవేశారు. లోక్ భవన్ లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ ప్రతాప్ శుక్లా వివిధ రాష్ట్రాల సమ్మిళిత సంస్కృతికి హైదరాబాద్ ప్రతీక అని తెలిపారు. వసుధైక కుటుంబం భావన హైదరాబాద్ సాక్ష్యమని గవర్నర్ కొనియాడారు.
లగ్డికప్పుల్లోని డీజీపీ కార్యాలయంలో జాతీయ గీతం, రాష్ట్ర గీతాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఆలపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు కలెక్టర్ ప్రియాంక అలా పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కలెక్టర్ జాతీయ జెండాను ఎగురవేశారు. లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ సంతోష్ కుమార్ ఉద్యోగులతో కలిసి కర్నన్ జాతీయ గీతం, రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లోనూ తొలిసారి ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేసిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ఉద్యోగులతో కలిసి జాతీయ గీతం, రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ ఆవరణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులతో కలిసి రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తర్వాత పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి శ్రీధర్ బాబు స్వీకరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లోనూ ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేకే సన్మానించారు. తెలంగాణలో జనసేన ఉంటుందని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇదే సమయంలో హైదరాబాద్ శివార్లలో తాను చెరువును కబ్జా చేసినట్టు వచ్చిన ఆరోపణలను పవన్ ఖండించారు. ఒకవేళ కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికే ఇచ్చేస్తానని ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావోత్సవ వేళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలు అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన ఒక్క నాయకుడిని కూడా తాను ఒక్క మాట అనలేదని పవన్ స్పష్టం చేశారు. ఎవరిని రెచ్చగొట్టడం తనకు ఇష్టం లేదన్న పవన్ ఒక విశ్లేషకుడి వ్యాఖ్యల వల్లే గొడవ మొదలైందన్నారు. ఆ విశ్లేషకుడిపై కేసులు పెట్టిన విషయం మొదట్లో తనకు తెలియదన్న పవన్ తెలిసిన తర్వాత వదిలేయాలని చెప్పినట్టు వెల్లడించారు. ఇదే సమయంలో జనసేన పార్టీ తెలంగాణ సహా తెలంగాణ రాజధానిలోని 3 కార్పొరేషన్లలో పోటీ చేసి తీరుతుందని ప్రకటించారు. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలుగుదేశం ఇవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే అది ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి, నాకు తెలియదు. ప్రామిస్గా చెప్తున్నాను, ఇంకా నాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి వస్తారో కూడా లేదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మొన్న ఈ మధ్యన రామచంద్రరావు గారు కూడా మాట్లాడింది, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోద్ది, జనసేనకి సంబంధం లేదని చెప్పినప్పుడు నేను మా నాయకులు కూడా ఫ్రీడమ్ ఇస్తాను, మీరు సొంతంగా పోటీ చేసుకుని చెప్తాను. హైదరాబాద్లో తాను చెరువును ఆక్రమించుకున్నట్టు చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాను కబ్జా చేసినట్లు తేలితే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఒక చెరువుని కబ్జా చేసామంట, నాకేం పనిలేదా? నిజంగా మీరన్నట్టుగా కబ్జా చేస్తే ఇల్లు తగలబెట్టారా? నాది వచ్చి ఉంచుతారా? నన్ను ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి 111 జీవోలు ఏమేం చేశారు అటు చూసిపోండి, అటు చూడండి. నిజంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. తెలంగాణ మొత్తం తిరుగుతానని చెప్పిన పవన్ ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. దశాబ్దాల బెదిరింపులకు చరమగీతం పలుకుతామన్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 ఏడాది నమోదైన పోక్సో కేసులో ఓ వ్యక్తికి పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 70 ఏళ్ల వ్యక్తికి జైలు శిక్ష సహా జరిమానా విధించింది. 2023 మే 11న రాత్రి సమయంలో గుల్షన్ ఇక్బాల్ కాలనీలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చిన మైనర్ బాలిక పాల ప్యాకెట్ కోసం స్థానిక కిరాణా దుకాణానికి వెళ్ళింది. ఆ దుకాణ యజమాని 70 ఏళ్ల మహమ్మద్ జమీరుద్దీన్ బాలికను లోపలికి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అశ్లీల వీడియోలు చూపిస్తూ భయపెట్టాడు. బాలిక ఏడుస్తూ ఇంటికొచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వారు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని సాక్ష్యాలు సేకరించి కోర్టుకు సమర్పించారు. ఈ ఆధారాలతో విచారణ ముగించిన కోర్టు నిందితుడు మహమ్మద్ జమీరుద్దీన్కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధించింది. కృష్ణమ్మ కరుణిస్తున్నా, గోదారి గొంతు తడుపుతున్నా భాగ్యనగర దాహం తీరడం లేదు. లోటు వర్షపాతం అడుగంటుతోన్న భూగర్భ జలాలతో నీరు లేక జనం గొంతెండుతోంది. 1.5 కోటి దాటిన నగర జనాభా, పారిశ్రామిక పురోగతితో నీటి డిమాండ్ సరఫరా మధ్య తీవ్ర అంతరం పెరుగుతోంది. అనేక కాలనీల్లో 4 నుంచి 5 రోజులకు ఒకసారి జలమండలి అరకొరగానే తాగునీటి సరఫరా చేస్తోంది.
గతేడాది ఈ పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది మాత్రం వేసవి ముగుస్తున్నా నీటి కొరత మాత్రం తీరడం లేదు. కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో 90% బోర్లు ఎండిపోవడంతో పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి కొరతపై క్షేత్రస్థాయిలో పరిస్థితిని, ప్రభుత్వ కార్యాచరణను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని చెప్పొచ్చు. ప్రతి గల్లీలో ఎక్కడ చూసినా నల్లా తిప్పితే నీళ్లు రావడం మానేసి కేవలం గాలి మాత్రమే వస్తుంది. బిందె నిండాలంటే దాదాపు 2-3 గంటల సమయం పడుతుంది. గతంలో రోజు విడిచి రోజు నీళ్లు ఇస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు 5 రోజుల్లో ఒకసారి కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నగరంలో నెలకొంది. మరి దీనికి కారణాలేంటి? జలమండలి ఏం సమాధానం చెప్తుంది? గల్లీలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు జలమండలి ఇచ్చే సమాధానం ఏంటి? ఒకసారి చూద్దాం. ऐसा बोला तो कैसा बोला? हर फोन करे तो नंबर ब्लैक में डाले, तो नंबर ब्लैक में डाले तो किसको बोलना? ఈ మెయిన్లీ మనకి ప్రగతి నగర్, కొన్ని బాచుపల్లి, కొన్ని ఏరియాలలో బాగా ఎక్కువ వాటర్ ప్రాబ్లం వస్తుంది. జనరల్ గా మేము కూడా వెళ్ళి ఏదో ఒక రోజు మెయిన్ రోడ్ లో ధర్నాలు చేద్దాం అనుకున్నాం, కానీ అలాంటిది కాదులే, మనం చెప్పి చేసుకుందామని. కాబట్టి కొద్దిగా అవకాశం ఉన్నంత వరకు నెక్స్ట్ టైం నుంచైనా సరే, నెక్స్ట్ ఇయర్ నుంచైనా సరే, ఇంకా 1 year టైం ఉంది. మాక్సిమం ఇంకొక 1 week లో వర్షాలు వస్తాయి. దానికి ఇబ్బంది లేదు. మాకు తెలిసి జూన్ నుంచి వర్షాలు వస్తాయి కాబట్టి ఈ 6 నెలలు లేదంటే 8 నెలల దాకా వర్షం ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి 8 నెలలు టైం ఉంది. మేము కూడా ఒకనా మంచిగా ఆలోచించి ఒక 8 నెలలు టైం ఇస్తున్నాం. ఆ 8 నెలల్లో మీరు అవకాశం ఉన్నంత వరకు ఏ విధంగా అయినా కానీ ఆ వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తే మనకు బాగుంటుంది. ఈ ఎండాకాలము 4 రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయండి. ఎవ్వరూ పట్టించుకుంటే వాళ్ళు లేరు. అంతకుముందు 2 daysకి ఒకసారి నల్లు వచ్చేది. చాలామంది కంప్లైంట్ కూడా చేశాము. మా బస్తీకి లీడర్లు వస్తే లీడర్లు కూడా చెప్పాము, ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి రోజు మార్చి రోజు అసలు వస్తుండే, ఇప్పుడు 4 రోజులకు ఒకసారి వస్తుంది. అది వస్తుందా రాదా అన్నట్టుగా ఎదురు చూడడం అయిపోతుంది. నైట్ వదులుతలేడు, పదగలు ఏ టైం అనేది లేదు మాకు. పిల్లలు ఉన్న కాడ ఇబ్బంది అవుతుంది. వాష్రూమ్కి వెళ్ళాలని, ఏడుకెళ్ళాలని నీళ్ళ ప్రాబ్లం చాలా అవుతుంది. ఇంట్లో ఇబ్బంది అయితే గవర్నమెంట్ ఎలక్షన్ అప్పుడే వస్తుంది, ఈ టైంలో రాదు. హైదరాబాద్ మహానగర జనాభా 1.5 కోటి దాటింది. అందులో 14.5 లక్షల నీటి కనెక్షన్లు ఉన్నాయి. కృష్ణా నది నుంచి దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల దూరం నుంచి నీరును జలమండలి సరఫరా చేస్తుంది. అయితే 25 ఏళ్ల కిందట ఈ నల్లా కలెక్షన్లన్నిటికీ కూడా ఎలాంటి ప్రెషర్ లేకుండానే అత్యధికంగా నీళ్లు సరఫరా అయ్యాయి. కానీ ఇప్పుడు మోటార్లు బిగిస్తే తప్ప నీళ్లు రాని పరిస్థితి నెలకొంది. సో దీంతో చాలామంది ప్రజలు తాగునీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంవత్సరమే అలాగుంది. ఓట్లకైతే వస్తారు, ఏంటి అని అడుగుతారు. ఓట్లు అప్పుడు ఎన్నెన్నో ప్రమాణాలు చేస్తారు కానీ ఒక్కటి కూడా చేయరండి. మరి ఈ సంవత్సరం అయితే చాలా ఇబ్బంది. చిన్నపిల్లలు ఉన్నారు. అసలు ఎవరింటికి వెళ్ళి అడగాలన్నా ఇదే వాటర్ కదా, ఎవరికన్నా ఇదే నల్లా వస్తుంది. పక్కింటికి వెళ్ళి తీసుకుందామన్నా కూడా వాళ్ళకు 5 రోజులకు ఒకసారి వస్తుంది. మాకేం సర్దుబాటు అవుతాయండి. ఇప్పుడు ట్యాంకర్ బుక్ చేసిన 3 రోజులు అయింది, ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. అది కూడా 4 రోజులకు 5 రోజులకు ట్యాంకర్ వస్తుంది, వచ్చి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంది. నగరంలో నీటి కొరత తలెత్తడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని ప్రస్తుత ప్రభుత్వం విమర్శిస్తుంది. ఇప్పుడు నగరానికి నీరు అందిస్తున్న రిజర్వాయర్లన్నీ కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేశామని, ఇప్పుడు భవిష్యత్ అవసరాల దృష్ట్యా 2047 ప్రణాళికతో అవసరమైతే కృష్ణానది సంబంధించి 4-5 ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి నగరం గొంతెండకుండా కాపాడుకుంటామని చెప్తోంది. 2014 నుంచి 2023 వరకు హైదరాబాద్ ప్రజల అవసరాలకు సంబంధించి ముందస్తు ప్రణాళిక అనేటువంటిది ఎక్కడ కూడా చేయలేదు. కనీసం ప్రణాళికతో పాటుగా ఆచరణ కానీ ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఆలోచన కూడా జరగనటువంటి పరిస్థితి. ఒక్క ఎంజీడీ వాటర్ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయక 10 సంవత్సరాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి ఫేజ్ 1కు సంబంధించిన, కృష్ణా ఫేజ్ 1, 2, 3కి సంబంధించిన, సింగూర్, మంజీరా, హిమాయత్సాగర్ అన్ని సోర్సెస్ కూడా 2014 కంటే ముందు వచ్చినటువంటి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకొని మా 2047 విజన్కి అనుగుణంగా బట్టి వాటర్ సోర్స్ పెరుగుతున్న హైదరాబాద్కు అనుగుణంగా వాటర్ సోర్స్ పెంచాలనేటువంటి దాని మీద గోదావరి ఫేజ్ 2, 3 తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్ 4, 5 కూడా ప్లాన్ చేసేటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం సరఫరా అవుతున్న నీటి కంటే అదనంగా ఒక చుక్క కూడా నీరు రాని పరిస్థితి నెలకొందని జలమండలి చెబుతోంది. ప్రభుత్వ ప్రణాళికల ప్రకారం గోదావరి 2-3 దశలు పూర్తయితే తప్ప నగరానికి ఊరట లభించదని చెబుతోంది. ఇప్పుడు 600 MGDలో మనకు మిషన్ భగీరథ విభాగంగా 560 వాడుతున్నాం. సో ఇప్పుడు డిమాండ్ 100 మైనస్ ఉంది, 100-150 మనం మైనస్ షార్టేజ్ ఉంది. అది ఎండాకాలంలో మాకు బాగా ఇబ్బంది అవుతుంది. గోదావరి ఫేజ్ 2, 3 వస్తే 300 యాడ్ అవుతుంది.
సో ఉస్మాన్ సాగర్ది కంప్లీట్ చేస్తే ఇంకో 25 వస్తుంది, మంజీరాది వస్తే ఇంకో 20-30 మనకు వస్తుంది అడిషనల్గా, ఇది క్యారింగ్ కెపాసిటీ. అట్లా చూస్తే మనము 950 అనేది నెక్స్ట్ ఇయర్కి డిసెంబర్కే రీచ్ కావాలని టార్గెట్ చేస్తున్నాం. దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ 2030, 31, 32 వరకు మనకి సఫిషియంట్ అవుతుంది. చూసారుగా మన భాగ్యనగరంలో నీటి కష్టాలు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఎన్ని ప్రణాళికలు రూపొందించినా, ఎన్ని రిజర్వాయర్లు నిర్మించినా కురిసే ప్రతి చినుకును ఒడిసిపట్టి భూగర్భంలోకి పంపిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదంటున్నారు నిపుణులు. విరివిగా ఇంకుడు గుంతలు నిర్మించడం, పొదుపుగా నీటిని వాడుకుంటే తప్ప ప్రతి వేసవిలో ఎదుర్కొన్నటువంటి నీటి కష్టాలను దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. కెమెరామెన్ కేవీ రావుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. 100 ఏళ్ల చరిత్ర, ఘనమైన సాంస్కృతిక వైభవం, వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యం మన హైదరాబాద్. గంగా జమున తహజీబ్ నిలయంగా తన మన భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదరించి హక్కున చేర్చుకుంటోంది. ఓవైపు చారిత్రక వైభవం, మరోవైపు ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులతో గ్లోబల్ కంపెనీలకు కేంద్రంగా నిలుస్తూ ఐటీ హబ్గా ఎదిగింది. వడివడిగా పరుగులు తీస్తూ ప్రగతి పథాన ప్రపంచంతో పోటీ పడుతోంది. ఇలా వర్ణించటానికి అర్హతలెన్నో కలిగిన నగరం మన హైదరాబాద్. ఇక్కడి వాతావరణానికి ఎంతటి దేశాధినేతలైనా ఫిదా అయిపోవాల్సిందే. ఇక్కడి ఆతిథ్యానికి అధిపతులు ఎవరైనా సలాం కొట్టాల్సిందే. అందుకే అందరి జాన్ మన హైదరాబాద్. ये तो दुनिया में शहर है बहुत, पर हैदराबाद की बात ही कुछ और है. నిజమే కదా, ప్రపంచంలో ఎన్ని నగరాలున్నా హైదరాబాద్ నగర ప్రత్యేకతే వేరు. మూసీ నది తీరాన విరిసిన ముత్యాల నగరంగా, భాగమతి ప్రేమ కథలో నుంచి పుట్టిన భాగ్యనగరంగా, 4 మినార్ల నీడన నడయాడిన చరిత్ర మన హైదరాబాద్ది. కాకతీయుల కాలంలో ఒక చిన్న పల్లెగా ఉన్న ఈ ప్రాంతం నేడు ఖండాంతరాల వ్యాపార సామ్రాజ్యాలకు వేదిక. కుతుబ్ షాహీలు, మొఘల్ చక్రవర్తులు, నైజాం నవాబుల నుంచి ఐటీ దిగ్గజాల వరకు ఈ నగరం సాగించిన ప్రస్థానం అనన్యం, అద్వితీయం. కాలం అలలపై ఎన్ని మలుపులు తిరిగినా తన ఉనికిని కోల్పోకుండా విశ్వనగరంగా రూపాంతరం చెందుతోంది. ఇక్కడ ఎవరూ పరాయివారు కాదు. ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ భాష మాట్లాడినా హైదరాబాదీగా మారిపోవడానికి ఎంతో సమయం పట్టదు. హైదరాబాదీ బిర్యానీ రుచి చూశారంటే వావ్ అనాల్సిందే. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డవారంతా హైదరాబాద్ కి ఫిజామే ఏక్ అజీబ్ జాదూ హై అంటారు. అందుకే హైదరాబాద్ నగరం దేశంలోనే మోస్ట్ లివబుల్ సిటీ అని పిలిపించుకుంటుంది. मेरा शहर लोगान सो मामूर कर राखियो जो दरिया में मछली जैसे. నగరాన్ని నిర్మించినప్పుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా అల్లాని ప్రార్థిస్తూ రాసిన కవిత ఇది. నదిలో చేపల్లాగా నగరాన్ని ప్రజలతో నింపు, అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండేలా చూడు అంటూ తన ఉర్దూ కవిత్వంలో హైదరాబాద్ను అద్భుతంగా వర్ణించాడు. కుతుబ్ షా ఆశించినట్లుగానే తన పాలనలో హైదరాబాద్ స్వర్ణయుగాన్ని అనుభవించింది. ప్రపంచ స్థాయి వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా, కళల కాణాచిగా ఎదిగింది. క్రీస్తు శకం 1518 నుంచి 1687 వరకు సుమారు 170 ఏళ్ల పాటు హైదరాబాద్ను కుతుబ్ షాహీలు పాలించారు. అప్పట్లో ప్రజలను పీడించిన ప్లేగు వ్యాధి నియంత్రణకు అల్లాకు మొక్కుబడిగా సల్తాన్ చించలంలో నిర్మించిన అద్భుత కట్టడం చార్మినార్ హైదరాబాద్ చరిత్రలో అత్యంత కీలకమైన నిర్మాణం. హైదరాబాద్ వారసత్వ సంపదకు నిలువెత్తు సాక్ష్యం. చార్మినార్ కేంద్రంగా నలువైపులా తీర్చిదిద్దిన రహదారులు, చార్మినార్ వీధుల్లో ముత్యాలు, అరుదైన వజ్రాలను రాసులుగా పోసి అమ్మడంతో వజ్రాల వ్యాపారానికి గోల్కొండ కోట ప్రపంచ కేంద్రంగా ఉండేది. అందుకే హైదరాబాద్ను ముత్యాల నగరమని కూడా పిలుస్తుంటారు. అరబ్, పర్షియన్, యూరోపియన్ దేశాల నుంచి వర్తకులు తరలివచ్చి వ్యాపారం చేసేవారు. పాలనలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో హైదరాబాద్ భిన్న సంస్కృతుల నిలయంగా మారింది. ఈ కుతుబ్ షాహీలు కూడా ఏంటంటే ఈ పట్టణంలో పరులతో, వీటితో, బిజినెస్తో, ఎకానమీ కూడా చాలా చక్కటి ఎకానమీతో పరిపాలిస్తున్నారు వాళ్ళు. ఆ క్రమంలో
గవర్నెన్స్కి కావాల్సిన ఎక్స్పర్ట్స్ని కూడా వాళ్ళు ఇతర దేశాల నుంచి కానీ ఈ దేశంలో ఎక్స్పర్ట్స్ని కూడా పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, మన ఉత్తరప్రదేశ్కి వెళ్ళే కానీ కాయిస్తలు అంటాం, రకరకాల వాళ్ళు, జేవెలర్స్ కానీ. కాబట్టి ఈ దేశంలో సౌత్కి వెళ్ళి నార్త్కి వెళ్ళి కూడా ఎక్స్పర్ట్స్ అందరిని కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. అదే రకంగా ఇతర దేశాల నుంచి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ రకంగానే ఈ హైదరాబాద్కు ఒక కాస్మోపాలిటన్ కల్చర్, ఈ సింక్రటిక్ కల్చర్ అనేది కుతుబ్ షాహీ కాలం నుంచే ఈ ప్రాంతానికి ఇది అలవాటైంది. కుతుబ్ షాహీల తర్వాత అసఫ్ జాహీలు అంటే నిజాంల పాలనలో హైదరాబాద్ మరింత వైభవాన్ని సంతరించుకుంది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను హైదరాబాద్ ఆధునిక నిర్మాతగా పిలిచేవారు. ఆయన కాలంలో నగరం ఆధునిక నగరంగా మారింది. చౌమహుల్లా ప్యాలెస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, హైకోర్టు, అసెంబ్లీని నిర్మించారు. 1908లో మూసీ నదికి వచ్చిన వరదల వల్ల నగరాన్ని కాపాడేందుకు ఎగువన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను నిర్మించారు. సొంతంగా రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేశారు. 1932లో ప్రభుత్వ బస్సు రవాణా వ్యవస్థను ప్రారంభించారు. సిగరెట్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ, ఆల్విన్ వంటి పరిశ్రమలు నిజాం కాలంలోనే స్థాపించబడ్డాయి. అఫ్జల్ గంజ్లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, సాలార్జంగ్ మ్యూజియం ఏర్పాటు చేశారు. విద్య, సాంస్కృతిక వికాసానికి దోహదపడ్డారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం 1941లో హైదరాబాద్ స్టేట్ బ్యాంకును కూడా స్థాపించారు. 1724 నుంచి 1948 వరకు సుమారు 224 ఏళ్ల పాటు నిజాంలు హైదరాబాద్ రాజ్యాన్ని పాలించారు. నిజాం పాలన ముగిసిన తర్వాత కూడా హైదరాబాద్ తన వైభవాన్ని ఏమాత్రం కోల్పోలేదు. అటు చారిత్రకంగా, ఇటు ఆధునికంగా మరిన్ని హంగులద్దుకొంది. 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో చర్యతో హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో విలీనమైంది. జేఎన్ చౌదరి నేతృత్వంలో కొంతకాలం మిలిటరీ పాలన సాగింది. 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగి బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజనలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ మారింది. 90వ దశకంలో ప్రపంచీకరణ నేపథ్యంలో హైదరాబాద్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. పశ్చిమ భాగంలో రాళ్లు రప్పలతో ఉన్న ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మాణంతో సైబరాబాద్గా అవతరించింది. హైటెక్ సిటీ ప్రారంభంతో మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు తరలివచ్చాయి. నగరం బిర్యానీ నుంచి సాఫ్ట్వేర్ వరకు తన గుర్తింపును విస్తరించుకుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ప్రాజెక్టులతో మరింత రూపురేఖలు మారాయి. దశాబ్దాల పోరాటం తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారిన తర్వాత హైదరాబాద్ ప్రస్థానం మరింత వేగవంతమైంది. మెట్రో రైలు, స్కైవేలతో మౌలిక వసతుల్లో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. కేవలం ఐటీకే పరిమితం కాకుండా ఫార్మాసిటీగా, అంకుర సంస్థలకు హబ్గా ఎదిగింది. ఇప్పుడు నగర శివారులో రాబోతున్న ఫ్యూచర్ సిటీతో మన హైదరాబాద్ తన తర్వాతి తరానికి సిద్ధమవుతోంది.